హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో కూరగాయలు అనేది లేవండి. ఎగ్స్ అనేది ఒక్కటే ఉన్నాయి. అందుకే ఈరోజు ఎగ్స్ మా పెద్ద పాపకు కావాలంటే ఆమె ఉడకబెట్టి తినది, కానీ ఇలా చేస్తే తింటన్నది. అందుకే చేసి ఇప్పుడు పెడుతున్నాను. ఎందుకంటే ఎగ్స్ ఉడకబెట్టినవి అయితేనే పిల్లలకు మంచిది కదా ఆరోగ్యానికి. అందుకే ఎప్పుడు ఫ్రై చేసుకొని తినొద్దండి. ఎగ్స్ అనేది ఇలా ఉడకబెట్టుకొని కూడా ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎల్లిపాయ కారం వేసి చేస్తున్నాండి. ఆయిల్ అనేది వేసుకుందాం. కొద్దిగాని ఆవాలు, కొద్దిగంత సాల్ట్ అనేది వేసుకున్నాం. మనము ఎగ్స్లకు అనేది పడితే టేస్ట్గా ఉంటాయి కదా, అందుకే ఇలా కాట్లు పెట్టి వేసుకుందాం ఎగ్స్ అనేది. అంటే కొంచెం ఫ్రై చేస్తే నూనెలా సూపర్ టేస్టీగా ఉంటాయి. కొద్దిగంత పసుపు చూడండి, కలర్ఫుల్గా వచ్చేసినాయి ఎగ్స్ అనేది. ఇప్పుడు మనం ఎల్లిపాయ కారం అనేది పట్టుకుందాం. ఇప్పుడు కారంలో మనకు పొట్టు తీయకుండానే ఎల్లిపాయలు వేసుకొని మనం కొద్దిగంత సాల్ట్ అనేది వేసుకొని మిక్స్ పట్టుకుందాం. చూడండి, ఎగ్స్ అనేవి ఫ్రై అయినాయి కదా, మనం కారం అనేది వేసుకుందాం. ఎల్లిపాయ కారం ఇప్పుడు పట్టినాం కదా. చూడండి, దీంట్లో మనం నిమ్మరసం, గింజలు లేకుండా నిమ్మరసం అనేది వేసుకుందాం. ఒక సగం పచ్చ. చూడండి, ఈ కారం అనేది సూపర్ ఉంటుంది. మీ పిల్లలకు ఉడకబెట్టి తినకుంటే ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకు ఉడకబెట్టింది అయితేనే హెల్తీకి కూడా చాలా మంచిది కదా. వాళ్ళు ఎప్పుడు ఫ్రై చేసుకొని తిననీయొద్దు. ఆమ్లెట్ ఇలా చేసి పెట్టండి. చూడండి, రెడీ అయిపోయింది. రండి, మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.